తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రంగారెడ్డి జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. 8వ తరగతి ఆ బాలిక చదువుతోంది. టీచర్లకు చెప్పడంతో వెలుగు చూసింది. పెళ్లి వ్యవహారం మొత్తం కూడా బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసు అయితే నమోదు చేశారు. బాలికను సఖీ సెంటర్కు ఐసిడిఎస్ అధికారులైతే తరలించినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగుతోంది. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢ విశ్వాసాలు, బాల్య వివాహాల పద్ధతి ఇంకా కొనసాగుతూనే ఉంది. చిన్న వయసులో అమ్మాయిలు పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టి అత్తారింటికి పంపుతున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఎన్నో అవగాహన సదస్సులు, ఎన్నో చట్టాలు ఏర్పాటు చేస్తున్నా కూడా మార్పు అయితే రావడం లేదు. రంగారెడ్డి జిల్లా నందిగామలో ఈ దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేయడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారిందని కూడా మనం చెప్పుకోవాలి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కేంద్రంలో మే 28, 2025న ఒక 13 ఏళ్ల బాలికకు చేవెళ్ల మండలం కందివాడకు చెందిన 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్తో బాల్య వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలిక 8వ తరగతి చదువుకుంటోంది. తెలిసి తెలియని వయసు కావడంతో పెళ్లంటే భయపడుతోంది. బాలికకు అత్తగారింటికి వెళ్లేందుకు ఇష్టం లేకపోవడంతో ఆమె ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చినట్లుగా మనకి సమాచారం. వెంటనే ఉపాధ్యాయ సిబ్బంది తహసీల్దార్ రాజేశ్వర్ అలాగే ఇన్స్పెక్టర్ ప్రసాద్లకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. బుధవారం బాలిక తల్లి శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, మధ్యవర్తి పెంటేలపై కేసు నమోదు చేశారు. బాలికను ఐసిడిఎస్ అధికారుల సహకారంతో సఖీ కేంద్రానికి అయితే తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి హెడ్ మాస్టర్ ఏమంటున్నారో కూడా ఈ ఘటనకు సంబంధించి ఒకసారి విందాం. మా పాఠశాలలో మొన్న ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఏడుస్తున్నామని క్లాస్ టీచరు తర్వాత మిగతా లేడీ టీచర్లు అడిగినప్పుడు తనకు మే 28కి పెళ్లి చేసినారు, ఇవాళ పంపిస్తారంట అత్తగారింటికి అని చెప్పింది. ఆ సందర్భంగా మరి ఎంక్వైరీ చేస్తే ఇంకా ఆ అమ్మాయికి నిజంగానే పెళ్ళి అయింది అని చెప్పి ఆ రోజే తెలిసిందనమాట. మొన్న తెలవంగానే మేము ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసాం. ఎంఆర్ఓ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఐసిడిఎస్ వాళ్ళకి అట్లా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అమ్మాయికి సంబంధించి ఇదే ఊరు వాళ్ళది, నందిగామ, జడ్పిహెచ్ఎస్ నందిగామలో 8th క్లాస్ చదువుతుంది. తనకు తండ్రి లేడు కాబట్టి వాళ్ళ తల్లికి అడిగితే ఏం చెప్పిందంటే, లేదు వెనక ముందలు ఎవరు లేరు కదా, అందుకనే నేను పెళ్లి చేసి ఇచ్చినా అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పిందనమాట. కాబట్టి ఆ విషయంలో మేము వెంబడే స్పందించి ఎంఆర్ఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ గారికి మాకు తెలిసిన వెంబడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అబ్బాయిలకు 21, అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరం. బాల వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం చట్టవిరుద్ధం. ఒకవేళ బాల్య వివాహాన్ని ప్రోత్సహించిన లేదా పాల్గొన్న వ్యక్తులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,000 వరకు జరిమానా లేదా 2 కూడా విధించవచ్చు. బాల్య వివాహాలను నివారించడానికి జిల్లా స్థాయిలో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ నియమించబడతారు. ఎవరైనా బాల్య వివాహం గురించి సమాచారం ఇస్తే వారు వెంటనే చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధిని దెబ్బతీస్తాయని కూడా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. నందిగామలో జరిగిన ఘటనల మాదిరిగా ఎక్కడైనా జరిగితే స్థానిక పోలీసులు లేదా చైల్డ్ లైన్ 1098కు సమాచారం ఇవ్వడం ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు అంటున్నారు. నిన్ననగా తేదీ 30/7/2025 నాడు మన నందిగామ స్కూల్ టీచర్ సునీత వేయడం ద్వారా తెలిసింది ఏంటంటే, 8th క్లాస్ అమ్మాయి నందిగామ అమ్మాయికి మ్యారేజ్ అయిందంటే సార్ 5th మంత్లో ఇలా బాధపడుతూ చెప్పింది ఏంటంటే, నోటీసులకు వస్తే అమ్మాయిని పిలిపించడం, టీచర్ని పిలిపించడం జరిగింది. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే తెలిసింది ఏంటంటే, అమ్మాయికి 5th మంత్లో తండ్రి లేడు, తల్లి ఒకటి ఉంటుంది. ఆమె తమ్ముడు ముగ్గురే ఉంటారు ఇంట్లో. ఆ తల్లి రెంట్కు ఉంటుంది. ఆ రెంట్ ఓనర్ అయినటువంటి పెంటయ్యకు గతంలో మా అమ్మాయికి పెళ్లి చేస్తా అని చెప్తే, పెంటయ్య అనే అతను శ్రీనివాస్ గౌడ్ అందవాడ చేవెళ్ళకు సంబంధించిన అతనితో అతను 40 years ఉంటాయి. పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. ఆ సంబంధం మాట ముచ్చట చేసుకున్న తర్వాత లింగమంతుల గుడి, షాద్నగర్ లిమిట్స్లో ఉన్నటువంటి లింగమంతుల గుడిలో 5వ నెల 28వ తారీఖు నాడు ఈ పెంటయ్య మన శ్రీనివాస్ గౌడ్తోని ఆ పంతులు ఆంజనేయులు, కమ్మరి ఆంజనేయులు అనే పంతుల ద్వారా పెళ్లి చేయడం జరిగింది. అమ్మాయి మైనర్ ఉంది, 8th క్లాసు. తర్వాత పెళ్లి అయిన తర్వాత ఒక 1 week అందవాడలో ఉన్నది. తర్వాత మళ్ళీ ఇంటికి తల్లి దగ్గరికి వచ్చేసిన తర్వాత
అవన్నీ మెడలో ఉన్నట్టు అవన్నీ తీసేసుకుని మళ్ళీ స్కూల్కి వెదకపోతుంది. అమ్మాయి బాధపడుతూ నిన్న టీచర్కి చెప్పడం వల్ల ఈ విషయం బయటపడింది. అందుకు సంబంధించి ఈ పెళ్లి చేసుకున్నట్టు శ్రీనివాస్ గౌడ్, ఈ మీడియేటర్ పెంటయ్య, పంతులైనటువంటి ఆంజనేయులు, మళ్ళీ పెంటయ్య వారిని యాదమ్మ పైన ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 and 10 సెక్షన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది.